ఈ గొలుసు వల్లనే ఇది కొంచెం వన్ సైడ్ గుంజకుండా పట్టు ఉంటుంది, అందుకని దీన్ని అయితే కానీ తప్పదు ఇప్పుడు. ఇక ఇవి ఇట్నే వేయాలి. ఇక మళ్ళా తిరిగిపోవడం అంత టైం వేస్ట్. మా అంటే ఒక హాఫ్ లీటర్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఈరోజు అయితే మనం డిస్క్ లేనికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే అదైతే ఇంతకుముందు గొర్రెలు ఉండే మనకి, ఆ గొర్రెల కంచె అనేది ఇచ్చిపెట్టినాం. అదైతే ఇప్పుడు ఖాళీగా ఉందని, గొర్రెలు అమ్మేసినాం. అయితే ఖాళీగా ఉందని చెప్పి డిస్క్ లేనికి వెళ్తున్నాం. ఇలా ఏదైనా ఒకటి 3 months పంట ఉంటాయి కదా, ఏదైనా ఒకటి వేద్దామని డిస్క్ లేనికి అయితే వెళ్తున్నాం. మీరు అర్థం చేసుకోవచ్చు, డిస్క్లు అంటే ఇవి డిస్క్ ప్లవ్ అంటారుగా. ప్లవ్ అయితే ఏమైందంటే కొంచెం గడ్డలు వేస్తుందని డిస్కులు అయితే వేస్తున్నాం. ఇదైతే డిస్కులు మనవి కావు, మా బాబాయ్ వాళ్ళవి. ఇదైతే నేను అడిగినా తీసుకెళ్తున్నా. ఈరోజు అయితే వేద్దాం. ఇక అది ఎట్లా వేస్తాం ఏందనేది ఫుల్ వీడియో చూపిస్తా. సో మనం అయితే స్టార్ట్ అయినాం. ఏంటంటే మొన్న టార్ దేవడ్డాయి కదా, ఆంచి అయితే పోరాదు. నేను షార్ట్ వీడియోలు పెట్టినా కదా, అందులో ఆ బాట నుంచి అయితే పోరాదు, పక్క ఊరు నుంచి వెళ్ళాలి. ఆంచి 5 kilometers ఉంటుంది. ఇక మనం సైడ్కి అక్కడికి వెళ్ళిన తర్వాత చిలక దగ్గరికి వెళ్ళాక చూపిస్తా. సో ఇక మన చిలక దగ్గరికి అయితే వచ్చినాము. ఇక అవతల సైడ్ వెళ్ళాలి, ఈ కాలువల నుంచి అవతలకి ఎక్కాలి. ఈ ఆంచి బయటకి ఎక్కాలి. ఎక్కుతుందా ఎట్లుంటుందో చూద్దాం. సో గైస్, మన చిలక దగ్గరికి అయితే వచ్చినాం. ఇదే అనమాట. ఈ నుంచి ఆ మధ్యలో వరకు ఒక 2 ఎకరాల వరకే మనది. దీన్ని అయితే మొత్తం డిస్ప్లే వేయాలి. ఇలా ఏమి వేస్తాం అనేది ముందు వీడియోలో చెప్తా. ఇంతకుముందుకు ఒక అన్న కామెంట్ చేసిండు దీనికి బాగా ఎక్కేమని. అది కూడా ఈ వీడియోలో కూడా ఎక్కేట్లే అన్న, ఏమనుకో ఒకసారి నెక్స్ట్ వీడియోలో ఎక్కిస్తా పక్కా. ఇక మనం అయితే ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేద్దాం. ఈ అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి. సైడ్ గొలుసు టైట్ చేసుకోవాలి. ఎక్కువ వన్ సైడ్ గుంజుతుంది బండి. ఇది సెట్ చేసుకొని అది టైట్ ఉన్నా, అటు సైడ్ టైట్ అయింది. మేము ఇది ఈవినింగ్ రావడానికి కారణం ఏంటంటే పొద్దున్నాక ఎండలు అయితే ఘోరంగా కొడుతున్నాయి. ఇక ఓపిక ఉండట్లేదు, చేతగట్లేదు. అందుకని చెప్పి ఇక నైట్ వేద్దామని వచ్చినాం. ఇప్పుడైతే ఈవినింగ్ స్టార్ట్ చేసుకొని నైట్ అయితే కొద్దిసేపు వేసి మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాం. ఇక ఇప్పుడైతే ఒకసారి చూద్దాం అడ్జస్ట్మెంట్లు ఇంకేమైనా చేంజ్ చేయాలా. అయితే స్టార్ట్ చేద్దాం. కొంచెం ముందర ఎక్కువ వస్తుంది, వెనకది రావట్లేదు. కొంచెం దానికి టాప్లింగ్ ఇప్పినాం అనుకో. ఫస్ట్ సారి కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మళ్ళీ మల్క అయితే గాఢంలో పడుతుంది కదా, అప్పుడు ఈజీగా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ గొలుసు అయితే కొంచెం ఏమైందంటే ఈ గొలుసు ఇక్కడ డ్యామేజ్ అయింది. ఇది కొంచెం ఇక్కడ థ్రెడ్డింగ్ పోయేసరికి దూసుకొస్తుంది, ఇది ఉండలేదు. ఈ గొలుసు వల్లనే ఇది కొంచెం వన్ సైడ్ గుంజకుండా పట్టు ఉంటుంది, అందుకని దీన్ని అయితే ఈ నట్టేసి ఇచ్చిండు, ఉపాయం చేసినాం రాకుండా. ఒకసారి ట్రై చేద్దాం, ఇప్పటివరకు నడుస్తుందా నడవదా. ఒకసారి తలిగించుకున్నాం, చూద్దాం ఒకసారి ఇప్పుడు ఎట్లా వస్తుందో.
ఇంతసేపు అయితే బండి మొత్తం వన్ సైడ్ గుంజేది. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడైతే చూద్దాం ఒకసారి. ఇప్పుడు వన్ సైడ్ గుంజుద్దా, వస్తుందా? గొలుసు కాడనే ఉంటుంది మొత్తం. ఇప్పుడు చూడండి మంచిగా లోతు వస్తుంది. గొలుసు లేకుండా మన వన్ సైడ్ గుంజది. ఇక మంచిగా ఒక్క తిరిగి వెళ్ళిపోతుంది. మంచిగా ఈజీ వెళ్తుంది బండి, లోడ్ పడకుండా స్ట్రైట్గా. కానీ వన్ సైడ్ గుంజేది. సో ఇదైతే మొత్తం నైట్ వరకు అయితే కంప్లీట్ చేయాలి. ఈ నైట్ ఎంతవరకు అయినా సరే ఈరోజు కంప్లీట్ చేసేయాలి. ఇక మా సైడ్ అయితే చాలా అయితే ఇట్లా వస్తుంది. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే గొలుసు కరెక్ట్ ఉంటే వన్ సైడ్ గుంజదు బండి, మంచిగా ఈజీగా ఫ్రీగా పోతుంది. ఇక ఇదైతే మొత్తం కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం వరకు అయితే వేసాం, సగం వరకు. ఈలోపే మన బండికి రైట్ సైడ్ ఆయిల్ సీల్ అనేది అయితే పోయింది. చూడండి ఆయిల్ అంతా కారుతుంది, కానీ తప్పదు ఇప్పుడు. ఇక ఇవి ఇట్నే వేయాలి. ఇక మళ్ళా తిరిగిపోవడం అంత టైం వేస్ట్. మా అంటే ఒక ½ లీటర్ పోతుంది. ఇక తప్పదు. ఇక కంటిన్యూ చేయాలి ఇట్నే. ఇక ఎంత నైట్ అయినా కంప్లీట్ చేసుకోవాలి. ఇక అయిపోయిన తర్వాత కలుద్దాం. మళ్ళీ ఇది ఒకటి అయింది అసలు. నా బోల్ట్ పోయింది, ఇది ఇట్లా పైకి ఉండాలి కానీ అది ఇరిగిపోయింది. మళ్ళీ దీనివల్ల ఈ ప్లేట్ ఏమవుతుందంటే ముందుకు వంగుతుంది, సాల్ రావట్లేదు. మళ్ళీ పోయి ఆ బోల్ట్ తెచ్చుకోవాలి. అంత దమ్ మోటార్ ఫీల్డ్లో ఇలాంటి కామన్ మామ, ఎప్పుడు ఏదో ఒకటి అయితేనే ఉంటుంది, తప్పదు. మళ్ళీ తెచ్చేసుకోవాలి, పడాలి, వరి కావద్దు. మళ్ళీ ఆయిల్ సీల్ పోయింది అని చెప్పాను కదా, ఆయిల్ సీల్ పోయింది, ఇది పోయింది. మళ్ళీ పోయి తెచ్చేసుకొని వేయాలి. ఇప్పుడు నైట్ కాబట్టి కొంచెం మస్తు ఇబ్బంది అవుతుంది. సో గైస్ ఫైనల్లీ మొత్తం అయితే అయిపోయింది. ఇక మేమైతే ఇంటికి వెళ్తున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.